పార్టీ అండి ఆయన? వైసీపీ గోదరెడ్డి. రాబోయే కాలంలో మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? మేము గోదరెడ్డికి వస్తాం అనుకున్నాం. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా అండి? జగన్. జగన్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అనిపిస్తుంది చెప్పండి, మీకు ఎవరన్నా మాకేముందా, జగన్ అయితేనే మేలు. జగన్ వస్తేనే మేలు. ఎందుకు మేలు జగన్ వస్తే? అంటే మాకు 45 సంవత్సరాలు డబ్బులు వేసా, అన్ని వేసా, ఇప్పుడు ఏమి లేకపోయా. ఏం రావట్లేదా ఇప్పుడు? ఏం రావట్లే. అమ్మవాళ్ళే ఫ్రీ గ్యాస్ వస్తుంది కదా లేడీస్ కి. ఒక గ్యాస్ ఇచ్చిండు, మళ్ళీ ఈయనలే. ఉచిత బస్సు పెట్టిండు కదా మరి ఆడవాళ్ళకి. ఏం పెట్టిండు? మీకేం ఉపయోగపడట్లేదా? మాకేం లేదమ్మా, జగన్ తప్ప ఇంకేమి ఉపయోగం లేదా. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే. జగన్. మీరేమంటారు బాపు? మేము కూడా అదే కదా. ఏమనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలి? జగనే కదా. చంద్రబాబు నాయుడు గారు వద్దా? లోకేష్ గారు? లోకేష్ అసలు పనికిరాడు. మోడీ కూడా అయిపోయి వచ్చింది టైం. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా. పవన్ కళ్యాణ్ అసలు పనికిరాడు. ఆ వాళ్ళు తగ్గు పెట్టుకుని జగన్ మీద తగ్గు పెట్టుకుని ఎందుకు జగనే కావాలనుకుంటారు? జగనే ఎందుకు కావాలి? పనులు చేస్తాడు బాగా. నువ్వు అనుకునే పని ఆ పని ఖచ్చితంగా చేయాలి. ఏదైనా చేస్తానని ఎక్కువ పనికిరాదు. చేస్తానంటే కరెక్ట్ గా చేస్తాడు. ఇప్పుడు చేయట్లేదా ఇప్పుడున్న ప్రభుత్వం? ఇప్పుడు ఏం చేసిండు? ఇస్తాను లోన్లు ఇస్తాను ఎక్కువ చేసిండు. మొత్తం ఒక గ్యాస్ కూడా ముగ్గురికి ఇచ్చిండు, కొరవాళ్ళకి ఎక్కువ చేసిండు. ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు అన్ని వచ్చినాయి. మొత్తం అన్ని వచ్చినాయి. మరి మీరు అందరూ జగన్ కే ఓటేసిన తర్వాత మీకు ఎమ్మెల్యే గారు ఎందుకు గెలిచిండ్రు? సోమిరెడ్డి గారు ఎందుకు వచ్చారు? సోమిరెడ్డి అంటే ముగ్గురు కలుసుకొని చేసాడు. నేనేం చేస్తున్నా, కలుసుకోబట్టి ఎమ్మెల్యే ముగ్గురు కలుసుకొని నలుగురు కలుసుకొని చేసాడు. అంటే మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు పనులు ఏం చేయట్లేదా? అసలు పని చేయట్లేదు. ఇప్పుడు వచ్చిన చూసుకోవడం పోవడం అంతే. ఇంతకు ముందున్న ఎమ్మెల్యే ఆయన ఇస్తే ఏం మాట్లాడాలా, ఏం చేయాలన్నా పని కావాలని మాకెళ్ళి చేసేస్తాడు. అంటే మీకు గతంలో పరిపాలనే బాగుంది అంతే. మరి ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెట్టి చెప్పేది కొరవాళ్ళు తక్కువ చేసింది. అమ్మ ఒడి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తాంటారు కదా. మరి ఆడిచ్చింది అంతమందికా? నలుగురికి ఇచ్చిండు, నలుగురికి ఎగ్గొట్టా. మీకు తెలుసు కదా, మేము చెప్పలేదు కదా. మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటది? ఎట్ట ఉందో రేపు వాతావరణం ఎట్లా కలిసి ఇస్తాట. ఎట్లా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే ఎట్లా? చంద్రబాబు నాయుడు అనేది ప్రభుత్వం ఎట్ట వాతావరణం అట్లా కలుసుకుంటుంది చెప్ప. అంటే మీకు జగన్ గారే కావాలా, చంద్రబాబు నాయుడు గారు కావాలా? చంద్రబాబు నాయుడు వద్దని చెప్తాను. వద్దు, జగన్ గారే కావాలంటారు. మీది ఊరేనా? మాది ఊరే. మీ పేరు బాపు? తిరుపారెడ్డి. తిరుపారెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అండి.